నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణిలో కొనసాగుతున్న పోలింగ్, ఓట్లు వేసేందుకు బారులు తీరిన కార్మికులు. తెలంగాణ పతారాకు కాంగ్రెస్ సర్కారు పాతర, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరణ. కృష్ణా ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు, భారీగా పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తి. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు, ఢిల్లీలో రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యం. మణికంఠుడి దర్శనానికి లక్షలాదిగా భక్తులు, కిటకిటలాడుతున్న శబరిమల గిరులు. ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్లను పొగమంచుతో పాటు చలిగాలులు వణికిస్తున్నాయి. పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. విజిబిలిటీ తగ్గిపోవడంతో 50 మీటర్ల మేర రోడ్డు కనిపించగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరవాసులను చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు నగరాన్ని కప్పేస్తోంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. చలికి తోడుగా హైదరాబాద్తో సహా పలుచోట్ల పొగమంచు భారీగా పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అప్పుల శ్వేతపత్ర నివేదికను అందజేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆర్థిక నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అప్పులను ప్రధానికి వివరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. 10 ఏళ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలంగాణ సొంతం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను బోన్లో పెట్టే క్రమంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేందుకు విఫలయత్నం చేసింది. శ్వేతపత్రం ద్వారా తెలంగాణ అప్పుల కుప్ప అయ్యిందంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పని చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడగడంతో పాటు రాష్ట్రం అప్పులు శ్వేతపత్రంపై నివేదిక ఇచ్చామని చెప్పారు. వారి వ్యాఖ్యలపై రాజకీయ, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అప్పులు దాచుకొని ఆస్తులు చెప్పుకుంటారు. అప్పుడే ఇతరుల దృష్టిలో పతార ఉంటుందని, మార్కెట్లో విలువ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తాయని, కేంద్రం గాని ఇతర ఆర్థిక సంస్థలు గాని రుణాలు మంజూరు చేస్తాయని చెబుతున్నారు. దివాలా తీసిందని స్వయంగా ప్రచారం చేసుకుంటే ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం నయానో భయానో ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కంపెనీలను తమ అనుకూల రాష్ట్రాలకు తరలించుకుపోతున్నది. అలాంటి పరిస్థితులను సైతం ఎదిరించి తెలంగాణ పారిశ్రామిక రంగం అనేక పెట్టుబడుల్ని సాధించింది. ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే పరిశ్రమలు వస్తాయా అన్నది రాష్ట్ర పాలకులు ఆలోచించలేదా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలవడం మంచి పరిణామమే. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని, అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పుకోవడం ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలే కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాజకీయంగా మనల్ని మనం అవమానించుకోవడమేనని, రాజకీయంగా ప్రత్యర్థి అయిన బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రం ద్వారానే రాష్ట్రాలకు వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు. ఏదైనా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు కేంద్రం సలహా తీసుకుంటే అప్పుల్లో ఉన్నదని చెప్తే పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపెట్టే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఘనతల్ని మరుగున పడేస్తున్నదని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అత్యధిక సొంత పన్ను రాబడులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆదాయంలో 84.2% సొంత పన్ను రాబడులే ఉన్నాయని తెలిపారు. జీఎస్టీపీతో పోల్చినప్పుడు అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉన్నదని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 గ్యారెంటీల దరఖాస్తు ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పథకాల వారీగా దరఖాస్తా, అన్నింటికీ ఒకటేనా, ఒక్కో వ్యక్తికి ఒక అప్లికేషనా, కుటుంబానికి ఒకటా అన్న దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పథకానికి ఎవరు ఏ విధంగా దరఖాస్తు చేయాలనే దానిపై గందరగోళానికి గురవుతున్నారు. దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు కానీ, దరఖాస్తు నమూనా కానీ విడుదల చేయకపోవడమే ప్రజల సందేహాలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వద్ద కూడా ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం గమనార్హం. 2 రోజుల ముందే గ్రామాలకు దరఖాస్తును అందిస్తామని, ఎవరు ఏ పథకానికి అర్హులో వారు దరఖాస్తు ఫారం నింపి అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తెలిపారు. కానీ మంగళవారం రాత్రి వరకు కూడా గ్రామాలకు దరఖాస్తు ఫారాలు అందలేదు. గురువారం నుంచి ప్రజాపాలన పేరిట గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజలు ఆగమవుతున్నారు.
పథకాలకు అసలు దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి దరఖాస్తుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డుల వివరాలు, అందులోని లబ్ధిదారుల వివరాలు పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్నాయి. ఇందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అనే వివరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గృహజ్యోతిలో భాగమైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ విషయంలోనూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రేషన్ కార్డుదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ల వివరాలు సివిల్ సప్లై వద్ద ఉన్నాయి. వాటిని క్రోడీకరించి ఈ పథకం అమలు చేస్తే సరిపోతుంది. అయినా మళ్లీ దరఖాస్తు తీసుకుంటున్నది. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటామని ప్రకటించింది. గత ప్రతి సీజన్లో రైతు బంధు విడుదలకు ముందు కొత్త రైతుల వివరాలను ఆయా ఏఈఓలు సేకరించి వారిని రైతు బంధు జాబితాలో చేర్చారు. ఇలాంటప్పుడు మళ్లీ దరఖాస్తు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసాకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కొత్త రైతులకు సంబంధించి దరఖాస్తుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ కౌలు దరఖాస్తుపై స్పష్టత కరువైంది. అసలు కౌలు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. మిగిలిన పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించిన ప్రభుత్వం కౌలు రైతుల దరఖాస్తుకు ఎలాంటి నిబంధనల్ని విడుదల చేయలేదు. గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో గ్రామ సభల్లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఏ ఆధారాలు సమర్పించాలనే దానిపై స్పష్టత కొరవడింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిప్పాపూర్ బస్టాండ్లోనే రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టుకుని వెళ్దామన్నా బస్సులు లేవని రాజన్న భక్తులు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని అంటున్నారు. మాకు ఫ్రీ బస్సులు వద్దు ఆయన. వచ్చిన బస్ స్టాండ్కి 7 అవుతుంది, ఒక్క బస్సు లేదు. ఇల్లు నెత్తుకొని ఒక్కొక్క బస్సు తిరిగినా. ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? ఇక్కడ ఆర్టీసీ అధికారులు అడిగారా? వాళ్ళు ఏ సార్ చెప్పాలమ్మా, మేమని మాట్లాడుతున్నాను అంటే నువ్వు ఎవరి దగ్గర జిల్లాలు తీసుకుంటున్నావు టైం పడుతుంది ఉండాలి. మండే సండే ఉంటారని తెలుసు. అలాంటప్పుడు మధ్యలో తెలుసు కదా వేధించడం. నానా ఇబ్బంది పడతాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అన్న ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఫ్రీ బస్సులని? ఎవరు చూడు ఎక్కడ బస్ ఆపమంటే ఫ్రీ బస్సులు కాదు, ఊరు బస్సులు సిటీ బస్సులు
బస్సులు చాలే ఏ బస్సులు ఏ బస్సులు కదలనివ్వము ఆయన కూడా లేడు 4 బస్సులు కూడా సేమ్ పరిస్థితి బస్సులు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. మొత్తం 31 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడవనున్నాయి. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 9 పోలింగ్ కేంద్రాల్లో సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుంది. స్థానిక అంబేద్కర్ క్రీడా మైదానంలోని మినీ ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జేవీఆర్, కిష్టారం, ఓసీలలోని 3 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగియనుంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంకు తరలించనున్నారు. రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రశ్నార్థకమే కానుంది. రిజర్వాయర్లలో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నీటి కొరతతో ఈ ఏడాది 1000 మిలియన్ యూనిట్లు కూడా విద్యుత్ ఉత్పత్తి దాటదని తెలుస్తోంది. గత 3 ఏళ్లలో ఈసారి అతి తక్కువ ఉత్పత్తి అవుతున్నట్లు లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత 3 సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్ర వ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 6,058 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరగడంతో సగటు 5,856.3 యూనిట్లుగా నమోదైంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో కనీసం 1000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కూడా జరగలేదు. నవంబర్ నాటికి ఉత్పత్తి కేవలం 987.7 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ ఏడాది కృష్ణానదికి వరద రాకపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోవడమే ఇందుకు కారణం. దీంతో కృష్ణానదిపైనే ఉన్న జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేసేందుకు వీలు లేకుండా పోయింది. అందుకు ప్రత్యామ్నాయంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విద్యుత్ సంస్థలపై, అంతిమంగా ప్రభుత్వంపై అదనపు భారం తప్పడం లేదు. రాష్ట్రంలో ఎక్కువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కృష్ణానదిపైనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది కృష్ణానదికి వరదలు రాకపోవడంతో పలు రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో కేవలం 53 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 86.9 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీన్ని ఉపయోగించి మొత్తంగా మరో 366.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలం. కానీ ఆ నీటిని కూడా రాష్ట్ర ప్రజలకు తాగునీటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన 3 నెలల్లో జల విద్యుత్తు ఉత్పత్తి అయ్యే పరిస్థితే లేదు.
ప్రస్తుతం రాష్ట్ర అవసరాల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే దృష్టి సారించాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల మొత్తం సామర్థ్యం 4042.5 మెగావాట్లుగా ఉన్నది. ఈ కేంద్రాల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% PLF పై 24,800.3 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 71.84 PLF పై 25,441.9 మిలియన్ యూనిట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో గత నెల చివరి నాటికి 78.51% PLF పై 18,586.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. యాసంగి వల్ల వచ్చే 3 నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరగనున్నందున PLF ను మరింత పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం నెలకు 2,200 మిలియన్ యూనిట్లుగా ఉన్న సగటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రానున్న 3 నెలల్లో 2,400 నుంచి 2,450 మిలియన్ యూనిట్ల స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెలలో చలి తీవ్రత పెరగడంతో విద్యుత్ డిమాండ్ కొంత తగ్గినప్పటికీ వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల విద్యుత్ డిమాండ్ పెరగడం ఖాయం. దీన్ని అధిగమించాలంటే బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయక తప్పదు. దీంతో డిస్కంల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు తయారవుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1333 మందికి కరోనా టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మంది రిజల్ట్స్ రావాల్సి ఉంది. అటు 59 మంది ఐసోలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరికొందరు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో రికవరీ రేట్ 99.51% ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన 2 రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు 2 రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ 2కి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత 1 మరణాన్ని మాత్రమే నిర్ధారించారు. మీడియా పదే పదే సంప్రదించగా మంగళవారం రాత్రి 2వ మరణాన్ని కూడా ధృవీకరించారు. అయితే వీరు ఇతర అనారోగ్య సమస్యలతో మరణించినట్టుగా ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలోని దూద్బౌలి ప్రాంతానికి చెందిన ఎండి సుబాన్ ఈ నెల 14న ఎడమ జఠరిక తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉస్మానియాలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 21న సుబాన్కి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. కిషన్బాగ్కు చెందిన మహమ్మద్ యూసుఫ్ కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఈ నెల 20న ఉస్మానియాలో చేరారు. ఆయనకు 22న కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ యూసుఫ్ అదే రోజు మరణించారు. వీరిద్దరికి సంబంధించిన కరోనా పరీక్షల నివేదికలు మంగళవారం వచ్చాయి. ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరితో పాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్ జిల్లా ధరూర్కు చెందిన ఎన్ పార్వతమ్మ, రాజేంద్రనగర్కు చెందిన ఏళ్లపల్లి లక్ష్మణ్, మల్లేపల్లికి చెందిన ఎండి హఫ్సా బేగంకు కరోనా పాజిటివ్గా తేలింది. వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. అయితే JN1 వేరియంట్ వైరస్ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు వివరించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికార యంత్రాంగంలో అప్రమత్తత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నీలోఫర్లో 2 చిన్నారులకు కరోనా పాజిటివ్గా తేలడంతో వెంటనే వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టారు. కానీ ఉస్మానియాలో మరణించిన వారి విషయంలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. వారి కుటుంబ సభ్యులకు, ప్రధాన కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు కొన్ని రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. వారికి దవాఖానలోనే వ్యాధి సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా దవాఖానలో 2 వైద్యులతో పాటు మరికొందరు పారిశుద్ధ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని తెలుస్తున్నది. దీనిని అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వివరాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల కంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించడంపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయని పేర్కొన్నది. కాగా మహబూబ్ నగర్ జిల్లా జనరల్ దవాఖానాలో మంగళవారం 14 మంది పరీక్షలు చేయించుకోగా ఒకరికి పాజిటివ్ గా వచ్చిందని దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ తెలిపారు. మెట్రో రైల్ ఛార్జీలను త్వరలోనే పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రజల అభిప్రాయాలను తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందించింది ఫేర్ ఫిక్సియేషన్ కమిటీ. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత మెట్రో ఛార్జీల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో మెట్రో ఛార్జీల పెంపు ఉండనుంది. మెట్రో రివైజ్ చేసేందుకు ఎన్నికలకు ముందే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు మెట్రో అధికారులు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెట్రో ఛార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కనీస టికెట్ ధర 10 రూపాయలు, గరిష్ట ధర 60 రూపాయలుంది. మెట్రో ఒప్పందంలో భాగంగా 2012లో కనీస టికెట్ ధర 8 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 19 రూపాయలుగా పేర్కొన్నారు. మెట్రో రూపొందించిన నివేదిక ప్రకారం కనీస టికెట్ రేటు 20 రూపాయలు, గరిష్ట టికెట్ 80 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. నుండే నగరంలో మెట్రో పరుగులు పెట్టాలి. అయితే 2 సంవత్సరాలు ఆలస్యంగా 2017లో అందుబాటులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు 2012 మెట్రో ఒప్పందం ప్రకారం మినిమం 8 రూపాయల నుంచి మాక్సిమం 19 రూపాయల వరకు ఉండాలి. అప్పుడు కేవలం 6 స్లాబుల్లో మాత్రమే ఛార్జీలు ఉండేవి. మొదటి 2 కిలోమీటర్లు 8 రూపాయలు కాగా 2 నుండి 6 కిలోమీటర్లు 10 రూపాయలు, 6 నుండి 10 కిలోమీటర్లు 12 రూపాయలు, 10 నుండి 14 కిలోమీటర్లు 14 రూపాయలు, 14 నుండి 18 కిలోమీటర్లు 16 రూపాయలు కాగా 18 కిలోమీటర్లు దాటితే 19 రూపాయల రేటు ఉండాలని నిర్ణయించారు. కానీ ప్రారంభంలోనే 6 నుండి 10 స్లాబులను పెంచడంతో పాటు 10 రూపాయల నుండి 60 రూపాయలకు రేట్లు పెంచారు. ప్రస్తుతం అవే ఛార్జీలు వసూలు చేస్తుంది మెట్రో రైల్. అంటే మెట్రో ప్రారంభంలోనే 200% అధికంగా ఛార్జీలు పెంచారు. ప్రస్తుతం 10 రూపాయలు, 15, 25, 30, 35, 40, 45, 50, 55, 60 వరకు టికెట్ల రేట్లున్నాయి. ప్రస్తుతం సిటీలో ఆర్టీసీకి చెందిన ఆర్డినరీ 10 రూపాయలు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు 20 రూపాయల కనీస ఛార్జ్ ఉండగా అత్యధికంగా 60 రూపాయలున్నది. దాంతో హైదరాబాద్ మెట్రో రైల్ కనీస ఛార్జ్ 20 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాక్సిమం ఛార్జ్ మాత్రం 80 నుంచి 90 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్, అప్పటి రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ ప్రసాద్ల నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నగర ప్రజలు, ప్రయాణికులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు సభ్యులు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫేర్ ఫిక్సేషన్ కు ఒక ఆమోదానికి వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక హైదరాబాద్ మెట్రో రైలుకు కరోనా కారణంగా తీవ్ర నష్టాలు వచ్చినట్లు L&T అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సాఫ్ట్ లోన్ ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ మెట్రోకు ఆదాయం టికెట్ల ద్వారా 50% మాత్రమే సమకూర్చుకోవాలి. మిగిలిన దాంట్లో 45% మాల్స్ వంటి రియల్ వ్యాపారులు, 5% వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమై ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్ 100 ఎకరాలు, ఉప్పల్ 103 ఎకరాలతో పాటు సిటీలో ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు 60 ఎకరాల వరకు భూములిచ్చింది. అక్కడ మాల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చుకొని ఆదాయం రాబట్టుకోవాలి. అక్కడి నుంచి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల భావన. దాంతో టికెటింగ్ ఆదాయం పెరిగితే తాము కష్టాల నుండి గట్టెక్కవచ్చనేది L&T వర్గాల భావన. సిటిజన్స్ తో పాటు సిటిజన్ ఫోరమ్స్, మేధావులు మెట్రో ఛార్జీలపై స్పందించి మెట్రో అధికారులకు తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేశారు. అయితే ఎంత పెరుగుతున్నది అధికారులు క్లారిటీ ఇవ్వలేనప్పటికీ 25 నుండి 30% టికెట్ ధరలు పెరగవచ్చని తెలుస్తుంది. అలా ప్రారంభ టికెట్ ధర 20 నుండి అధికంగా 80 రూపాయల నుండి 90 రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నప్పటికీ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మెట్రో ఛార్జీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కాస్త ముందుగానే పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 3 షెడ్యూళ్లను ప్రభుత్వానికి పంపారు. సర్కార్ తుది నిర్ణయంతో త్వరలోనే పరీక్షల తేదీలను అధికారులు ఖరారు చేయనున్నారు. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేలా బోర్డు రూపొందించిన షెడ్యూల్ను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 3 షెడ్యూళ్లను ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ 10th పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీల షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పంపిన షెడ్యూల్కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4.5 లక్షల మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రీ ఫైనల్, ప్రాక్టికల్స్ కు ఇప్పటికే అధికారులు తేదీలు ఖరారు చేశారు. జనవరి 20 తర్వాత ప్రీ ఫైనల్ పరీక్షలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు గాను మొత్తం 1500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ మరో అద్భుత కీర్తిని సొంతం చేసుకోబోతోంది. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన దర్వాజాలు మన హైదరాబాద్ నుంచే వెళ్లనున్నాయి. బంగారు పూతతో 18 ద్వారాలు, 100 తలుపులు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ మహా నిర్మాణం, యాదగిరిగుట్ట కళాకృతుల కారణంగానే భాగ్యనగరానికి ఈ అవకాశం దక్కిందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరో శాశ్వత కీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగ సుందరంగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం గతంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడి కలప కళాకృతుల్ని పరిశీలించింది. అదే బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని 2 రోజుల పాటు నిశితంగా పరిశీలించింది. ఆలయంలోని కల్ప కళాకృతులు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నట్టు తేలింది. వెంటనే టింబర్ డిపోను సందర్శించి గతేడాది మే నెలలో ఆలయ ద్వారాలు, తలుపులకు సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి అనే ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించకపోయి ఉంటే అయోధ్య రామయ్య ఆలయానికి తలుపులు అందించే మహద్భాగ్యాన్ని నగరం కోల్పోయి ఉండేదని అనురాధ టింబర్ డిపో అధినేత చదలవాడ శరత్ బాబు తెలిపారు. అప్పట్లో యాదాద్రిని సందర్శించిన తమిళనాడు బృందం సభ్యులు ఆలయ కళాకృతుల్ని చూసి మంత్రముగ్ధులైనట్టు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషన్ రావు తెలిపారు. యాదాద్రి నారసింహుడే అయోధ్య రాముడికి తలుపులు రూపొందించే మార్గం చూపాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కొత్తగా నిర్మించే ఆలయాలకు యాదాద్రి ఏదో రకంగా ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా నేత్రపర్వంగా తీర్చిదిద్దింది. ఆలయ పునర్నిర్మాణం కోసం అప్పటి సీఎం కేసీఆర్ దేశంలోని అనేక శిల్పకళారూతులను స్వయంగా పరిశీలించి అధ్యయనం చేశారు. చివరికి వివిధ శిల్పకళా వైభవం భక్తులకు ఒకే చోట కనువిందు చేసేలా రూపొందించి దేశాన్ని అబ్బురపరిచారు. కేసీఆర్ నాడు చేసిన ఓ గొప్ప ఆలోచన నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుండడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ ప్రేమికుడిపై ఓ యువతి పగబట్టింది. పోలీస్ కేసులు ఇరికించేందుకు భారీ స్కెచ్ వేసింది. యువకుడి కారులో గంజాయి పెట్టింది. పోలీసులకు పట్టించింది. యువకుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారులో 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. యువతితో పాటు ఈ కుట్రతో సంబంధం ఉన్న వారందరినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్లో ఓ యువతి నిర్వాకం చూసి పోలీసులు నివ్వెరపోయారు. మాజీ ప్రియుడిపై కక్ష కట్టిన యువతి ఏకంగా అతన్ని కటకటాల్లోకి నెట్టే కుట్ర చేసింది. ప్రేమించి మోసం చేశాడనే కోపంతో యువకునిపై రివెంజ్ తీర్చుకుంది. కారులో గంజాయి పెట్టి మాజీ ప్రియుణ్ణి పోలీసులకు పట్టించింది. యువతి సమాచారంతో కారుపై రైడ్ చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో బండారమంతా బయటపడింది. హైదరాబాద్లోని రెహమత్ నగర్లో నివాసం ఉంటున్న రింకీ అమీర్పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంది. సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రింకీ ఎలాగైనా అతడిని జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గ స్కెచ్ వేసి అడ్డంగా బుక్ అయింది. పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి మంగళహట్లో 4000కు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది రింకీ. 8 గ్రాముల చొప్పున 5 ప్యాకెట్లు తయారు చేసి తన వద్ద పెట్టుకుంది. తన స్నేహితులతో శ్రవణ్ కు ఫోన్ చేయించి అమీర్పేట సమీపంలోని ఓ పార్కు వద్దకు రప్పించింది. ఆ తర్వాత రింకీ ఆమె స్నేహితులు శ్రవణ్ తో కలిసి జూబిలీహిల్స్ లోని ఓ పబ్కు వెళ్లారు. అందరూ పబ్ లో ఉన్న సమయంలో రింకీ తనకు తెలిసిన ఓ కానిస్టేబుల్ కు ఫోన్ చేసి శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, ఫలానా నెంబర్ కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. వెంటనే శ్రవణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కారు తనది కాదని వేరే వాళ్ల కారులో వచ్చానని చెప్పాడు. దీంతో కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రింకీ కుట్రకోణాన్ని బయటపెట్టారు. మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే రింకీ ఇదంతా చేసిందని స్పష్టం చేశారు. యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.